నిప్పుల కొలిమిలా తెలంగాణలో బాణుడు ఉగ్రరూపం, మోగుతున్న మృత్యు ఘటింకలు, వడదెబ్బతో ఒక్కరోజు 51 మంది మృతి. 4 రోజుల్లో 107 చేరిన మృతులు. రెడ్ అలర్ట్ జారీ చేసిన ప్రభుత్వం అంట. సో ఒక్క రోజుల 2 తెలుగు రాష్ట్రాలలో 77 మంది చనిపోయారంట. కేవలం వడదెబ్బ కారణంగా. రోజు రోజుకు మీకు ఎన్ని జాగ్రత్తలు చెప్తున్నాం, ఎందుకు బయటికి రామంటున్నామో ఒకసారి తెలుసుకోండి. నిన్న సోమవారం ఒక్కరోజు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కలిపి 77 మంది కేవలం వడదెబ్బ కారణంగా మరణించారు. సో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోండి. పొద్దుగాల 11 దాటితే బయటికి రాకుండా ఉండడం, సాయంత్రం 4 గంటల తర్వాతనే బయటికి రావడం. అంటే పొద్దున 11 నుంచి 4 గంటల వరకు అవసరమైతే తప్ప బయటికి రాకండి. ఎందుకంటే మామూలుగా లేదు ఎండలు. సో మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు బయట తిరిగి మీరు ఏదో సంతృప్తి కోసమో, ఇంకా దేనికోసమో, ఎంజాయ్ కోసమో, పిల్లలు కూడా ఇప్పుడు స్కూళ్ళు కాలేజీలు అయిపోయినాయి కాబట్టి బయటికి పోతాం, స్విమ్మింగ్ పోతామని ఇట్లాంటివి చేస్తూ ఉంటారు అల్లర్లు. మీరే వాళ్ళని అదుపులో పెట్టుకుంటూ రావాలి. ఇక తెలంగాణలో 52 మంది చనిపోయారంట, ఆంధ్రప్రదేశ్లో 25 మంది. సో మొత్తంగా 77 మంది నిన్న చనిపోయారు సోమవారం ఒక్కరోజే. గత వారం రోజుల నుంచి 200 నుంచి 300 రూపు మృతుల సంఖ్య ఉందంట. గత వారం రోజులలోనే కేవలం వారం రోజులల్లో 200 నుంచి 300 మధ్యలో వడదెబ్బ తగిలి చనిపోయారంట. సో నేను మీకు ఏం చెప్తా ఉన్నా అంటే, మీరు బయటకి అత్యవసరంగా ఒకవేళ వెళ్ళి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోండి. కూలింగ్ వాటర్ తాగడం కానీ, లేకుంటే వాటర్ మిలన్ జ్యూస్ అవ్వచ్చు, ఆరెంజ్లు అవ్వచ్చు తినడం కానీ, వాటర్ మిలన్ తినడం కానీ, నిమ్మరసం తాగడం కానీ, సో మజ్జిగ చేసుకొని తాగడం. సో ఇట్లాంటి జాగ్రత్తలు మీరు చేసేందంటే కొంచెం బయటపడేటువంటి అవకాశాలు ఉంటాయి. 45 డిగ్రీలు దాటిపోయి 46, 46.5 తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సో మీ జాగ్రత్తగా ఉండాలి మీరు. ఎందుకంటే ఇప్పుడు ఇక చిన్నపిల్లలు బిఫోరు 14 ఇయర్స్, వృద్ధులు ఎవరైతే 50 ఏళ్ళు పైబడిన వాళ్ళు, మీరు ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు మీరు మీ తల్లిదండ్రులకు అవ్వచ్చు, మీ పిల్లలకు అవ్వచ్చు, ఇట్లాంటి జాగ్రత్తలు చెప్పాలి. ఇంట్లో ఉన్నా కూడా చాలా వరకు ఆ వేడి అనేది వస్తుంది. మీరు ఇంట్లో ఉంటూ కూడా తరచూ మజ్జిగ తాగడం కానీ, నిమ్మరసం తాగడం కానీ, ఈ ఫ్రూట్స్ తినడం కానీ ఇట్లాంటివి చేయాలి. కొంచెం క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మీరు బయటికి వెళ్తే అత్యవసరంగా అవుతే మాత్రమే బయటికి వెళ్ళండి. లేకుంటే బయటికి పోయి పెద్ద ఉద్ధరించేది ఏం లేదు. చాలా వరకు ఒకవేళ మీకు ఆఫీసులు ఉంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అడగండి. సో మీకు కొంచెం దాని నుంచి సేఫ్ అవుతారు. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం అత్యవసరం అయితేనే బయటికి వెళ్ళండి.